ఓకేనండి. నా మాట వినబడుతుందా సార్? ఎస్ ఎస్. నా మాట వినబడుతుందా సార్? ఓకే. ఈనాటి ఉద్దీపన ఈపీఎస్ బ్యాచ్ 6వ బ్యాచ్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ టాపిక్లో మంచి వాయిస్ ఎలా మనం మెయింటైన్ చేసుకోవాలి, దాన్ని ఎలా చూడాలి, వాయిస్లో హెచ్చుతగ్గులు ఎలా ఉండాలి అనేటువంటి విషయాలు, వాయిస్ మాడ్యులేషన్ కట్ గారు అని పిలుచుకుంటూ ఉంటాం. ఆయన రావటం నిజంగా ఈ బ్యాచ్కి అదృష్టమే అని చెప్పాలి. ఆయన అసలు ఎప్పుడు బిజీగా ఉంటారు. కాకపోతే ఇంపాక్ట్లో పిలిస్తే మాత్రం రాను అని చెప్పినటువంటి సందర్భాలు అసలు లేవు. కానీ ఇవాళ ఈ పరిస్థితిలో ఆయన వచ్చి మనతో పార్టిసిపేట్ చేయటం, ఈ ఇంపాక్ట్ ఆర్గనైజేషన్లో ఈపీఎస్కి ఆయన హాజరవటం, ముఖ్యంగా ఉద్దీపన అనే బ్యాచ్కి మాత్రం ఆయన ఎప్పుడు పిలిచినా కూడా సంతోషంగా ఆనందంగా వచ్చి వారు ఇది చేస్తున్నారు. ఆయన అసలు మోటివేషన్ చేసినట్టుగా ఇంపాక్ట్లో చాలా తక్కువ మంది, అంటే ఆ టాపర్స్లో ఉన్నటువంటి వ్యక్తుల్లో తప్ప మిగతా వాళ్ళంతా కూడా మామూలుగా చెప్తుంటారు. అటువంటి టాప్ అగ్రశ్రేణి మోటివేషనల్ స్పీకర్గా మనము వెంకట్ గారిని చెప్పుకోవచ్చు. ఈ వెంకట్ గారు చెప్పటం అంటే మీరే చూస్తారు, నేను ఎక్కువగా చెప్పడం కూడా అనవసరం. ఇప్పుడు మీరు వింటుంటే ఆయన వాయిస్లో ఏ రకమైన మాడ్యులేషన్స్ ఉంటాయి, ఎలా ఉంటాయి అనేటువంటిది కూడా మీరు చూడగలుగుతారు. వృత్తిపరంగా ఆయన ఒక లెక్చరర్గా పనిచేస్తున్నారు శ్రీశ్రీ జూనియర్ కాలేజీ విస్సన్నపేటలో. వారు ఖమ్మం దగ్గర జన్మించారు. ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేసి బిఈడి చేసి వృత్తిగా ఉపాధ్యాయ వృత్తిని ఎన్నుకొని అధ్యాపకుడిగా రాణిస్తూ ఇంపాక్ట్ ఆర్గనైజేషన్లో గంపా నాగేశ్వరరావు గారి దృష్టిలో కూడా వెంకట్ గారు అంటే మంచి వక్త అనేటువంటి ఒక నమ్మకాన్ని పొందినటువంటి వ్యక్తిగా మాకందరికీ తెలుసు. అటువంటి వెంకట్ గారు ఈరోజు మీకు వారి యొక్క ముఖ్యమైనటువంటి విషయాలన్నింటినీ, వాయిస్ మాడ్యులేషన్ ఎలా ఉండాలి అనేటువంటి విషయాలు చెప్పడానికి ఇచ్చేసినందుకు చాలా సంతోషపడుతూ వెంకట్ గారికి స్వాగతం. వెల్కమ్ సార్. డిజిటల్ డాష్ ఈజ్ యువర్స్. ఆ, ఆ, చక్కగా పరిచయం చేసినటువంటి కృష్ణారావు గారికి ధన్యవాదాలు. ముందుగా నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకు, నాకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి నా గురువులకు పాదాభివందనం. ఇంపాక్ట్ స్ఫూర్తి ప్రదాత, అధినేత అయినటువంటి గురువర్యులు గంపా నాగేశ్వరరావు గారికి, మన విజయవాడ రీజన్కి సంబంధించి ఇంపాక్ట్ డైరెక్టర్ అయినటువంటి కదం కృష్ణమూర్తి గారికి, నండూరు సుబ్బారావు గారికి, అధినేత గురువర్యులు గంపా నాగేశ్వరరావు గారికి, మన ఇంపాక్ట్ విజయవాడ రీజన్కి సంబంధించినటువంటి డైరెక్టర్స్ అయినటువంటి కదం కృష్ణమూర్తి గారికి, నండూరి సుబ్బారావు గారికి, ఏఎన్ఆర్ గారికి, ఈ ఉద్దీపన ఆర్గనైజింగ్ చేస్తున్నటువంటి మిత్రులు తేజస్విని ముదిగొండ గారికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. అలాగనే ఈరోజు ఉద్దీపన ఈపీఎస్లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా, అంటే పార్టిసిపేట్ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఇప్పుడు లేకపోయినా ఓకేనా? ఓకే. ఇయర్ ఫోన్స్ లేకపోయినా ఓకేనా? ఓకే. ఓకేనా సార్? వాయిస్ బాగుంది సార్. బాగుందా? క్లియర్ గా ఉంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. ముందుగా నన్ను పరిచయం చేసినటువంటి మిత్రులు మన వెంకటకృష్ణారావు గారికి, అలాగనే నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పినటువంటి నా గురువులకు అందరికీ పాదాభివందనం. ఇంపాక్ట్ అధినేత అయినటువంటి శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి,
కథం కృష్ణమూర్తి గారికి, గండూరి సుబ్బారావు గారికి, ఏఎన్ఆర్ గారికి, ఈ మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఉద్దీపన ఈపీఎస్ ని స్టార్ట్ చేసి మరి సమర్థవంతంగా మరి స్పీకర్లు తయారు చేస్తున్నటువంటి మిత్రులు మా తేజస్వి ముదిగొండ గారికి, అట్లానే ఈ ఈపీఎస్ లో పాల్గొన్నటువంటి పార్టిసిపెంట్ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నా నమస్కారాలు. సో ఈ రోజు ఆల్రెడీ మీరు కంటెంట్ రిలీవ్ చేసి ఉన్నారు. ఆ రిలీవ్ చేసినటువంటి కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ ప్రిపరేషన్ అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక స్పీకర్ గా మనం మంచి ఎఫెక్టివ్ స్పీకర్ గా తయారవ్వాలి అన్నట్లయితే ఆ ఎఫెక్టివ్ వర్డ్స్ తో మనం కంటెంట్ ని ప్రిపేర్ చేసుకోవాలి. ఆ కంటెంట్ ప్రిపరేషన్ అనేది ఓన్లీ మనకి యాక్చువల్ గా 3 V's ఆఫ్ కమ్యూనికేషన్ లో మీకు నెక్స్ట్ వస్తుంది. ఓన్లీ 7% అయినా కూడా ఆ బుల్లెట్ వర్డ్స్ ద్వారా మనం, ఎందుకంటే యాజ్ ఎ స్పీకర్ గా మనం మాటలతోనే మనం ప్రపంచాన్ని, మన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని మొత్తాన్ని కూడా మార్చాలనేటువంటి అంకుటితమైనటువంటి దీక్షతో ఈ యొక్క ఇంపాక్ట్ ప్లాట్ఫామ్ ఎంచుకున్నటువంటి మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని మనం మార్చాలనే ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో ఆ లక్ష్యం వైపు మనం ముందుకు వెళ్తున్నాం. సో మీకు ఆటోమేటిక్ ఆ ఇంపాక్ట్ లోకి వచ్చిన తర్వాత ఆఫ్టర్ ఇంపాక్ట్ నుంచి మనం ఆఫ్టర్ బిఫోర్ అనేది మీకు స్పష్టంగా ఆ రేఖ అనేది తెలుస్తూ ఉంటుంది, ఆ డిఫరెన్స్ అనేది. అట్లాగనే ఒక స్పీకర్ గా మనం ఏం చేయాలంటే మన మాటలతో ప్రపంచాన్ని మనం మార్పు చేయాలని చూస్తాం. ఎందుకంటే ఆ ఆలోచిస్తూ మన ముందున్నటువంటి ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంచుకున్నటువంటి లక్ష్యం వైపు మనం నడిపించేదే మన స్పీచ్ ఉపన్యాసం. మరి అటువంటి ఉపన్యాసాన్ని మనం తయారు చేసుకోవాలి, అద్భుతంగా తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఉపన్యాసాన్ని తయారు చేసుకోవాలన్నప్పుడు మనం కంటెంట్ ప్రిపరేషన్, మనం ఏ సబ్జెక్ట్ అంటే మనం ఏదైతే అంశాన్ని మనం అక్కడ ఆడియన్స్ కి మన ముందున్నటువంటి ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా మనం ఇన్స్పైర్ చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో, ఆ లక్ష్యాన్ని వాళ్ళు చేరుకోవాలి, మనం ఎఫెక్టివ్ గా వాళ్ళని మన యొక్క మాటల ద్వారా వాళ్ళని ఇంపాక్ట్ చేయాలనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో మనం ముందుకు వచ్చాం. ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలంటే తప్పనిసరిగా మనం కంటెంట్ ని సమర్థవంతంగా తయారు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దీనికి సంబంధించి మన మాటలతోనే ప్రసంగాన్ని, మన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని మనం ప్రోత్సహిస్తాం. అట్లానే వాళ్ళని వాళ్ళ యొక్క లక్ష్యం వైపు నడిపించేటువంటి అత్యున్నతమైనటువంటి వ్యక్తి ఉపన్యాసకుడు, ఒక స్పీకర్. మరి ఈ స్పీకర్ కి సంబంధించి మనం ఏమిస్తాం? ప్రసంగం ఇస్తాం, స్పీచ్ ఇస్తాం. ఇక్కడ ఈ స్పీచ్ ని అంటే మన కంటెంట్ ప్రిపరేషన్ తయారు చేసుకోవడంలో ఆ స్పీచ్ లో ఉన్నటువంటి ఎక్రానమీ ఏదైతే ఉందో ఆ ఎక్రానమీని బేస్ చేసుకొని, ఆ వర్డ్స్ ని బేస్ చేసుకొని ఆ స్పీచ్ లో ఏమేమి ఉండాలి, ఆ స్పీచ్ లో మనం ఆ కంటెంట్ తయారు చేసుకున్నప్పుడు ఆ వర్డ్స్ ని బేస్ చేసుకొని అవి ఉన్నట్లయితే మనం ఎఫెక్టివ్ గా మనం సమర్థవంతంగా మనం చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని మనం మార్చొచ్చు, ఆ లక్ష్యం వైపు నడిపించవచ్చు. సో స్పీచ్ కి సంబంధించి మనకి ఉన్నటువంటి ఆ స్పెల్లింగ్ తీసుకున్నట్లయితే SPEECH. సార్ తేజస్వి గారు, ఓకే ఓకే PPT. ఓకే సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకేనా? ఆ స్పీచ్ అంటే ఉపన్యాసం అని అంటున్నాం. ఆ ఉపన్యాసం ఇవ్వడానికి మనం కంటెంట్, ఒక సబ్జెక్ట్ ని ప్రిపేర్ చేసుకుంటాం. సో ఆ స్పీచ్ అనేటువంటి ఎకానమీ నుంచే మనం ఆ కంటెంట్ ఎట్లా మనం తయారు చేసుకోవాలి అనేది ఒక్కసారి మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే చాలా ఈజీగా మనం అద్భుతంగా మన కంటెంట్ ని తయారు చేసుకోవచ్చు. సో ఎస్ ఫర్ స్టోరీస్ అని అంటున్నాం. అట్లా మనం ఏదైతే కంటెంట్ ని ఇస్తున్నామో ఆ కంటెంట్ కి తగిన విధంగా స్టోరీస్ ని, దానికి ఆ కథల్ని మనం తయారు చేసుకున్నట్లయితే, ఆ కంటెంట్ లో పెట్టుకున్నట్లయితే
సో ఫర్ ఎగ్జాంపుల్ మనం గోల్ సెట్టింగ్ ఉంది, ప్రణాళిక విజయం. ఆ గోల్ సెట్టింగ్ సంబంధించి మనం ఒక చిన్న కథని తీసుకున్నట్లయితే ఓ 2 or 3 minutes సంబంధించినటువంటి ఒక కథ తీసుకుంటే ఎఫెక్టివ్ గా మనం మన ముందున్నటువంటి ఆడియన్స్ ని మనం కనెక్ట్ అవుతాం, వాళ్ళని ఇన్స్పైర్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక చిన్న బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఆ గోల్ సెట్టింగ్ సంబంధించి మనకి మహాభారతంలో ఉన్నటువంటి ద్రోణాచార్యుడు అక్కడ విలువిద్య నేర్చుకోవడానికి వచ్చినటువంటి అర్జునుడు, దుర్యోధనుడు, అక్కడ ఉన్నటువంటి మీరు మనం చూసే ఉన్నాం, కథల్లో చదివే ఉన్నాం. సో అక్కడ ఉన్నటువంటి ఒక చెట్టుపై ఉన్నటువంటి ఒక పిట్టని కొట్టమన్నప్పుడు అర్జునుడు ఇచ్చేటువంటి సమాధానం ఎట్లా ఉంటుందంటే, మీకు లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆ లక్ష్యమే కనిపిస్తుంది అర్జునుడు. అంటే ఆ పిట్ట కన్నుని గురి చూసి పోవడమేమని చెప్తారు. అట్లానే దుర్యోధను అడిగితే ఆ పిట్ట కనిపిస్తుంది, చెట్టు కనిపిస్తుంది, చుట్టూ ఉన్నటువంటి ఆకాశం కనిపిస్తుంది అని చెప్తారు. అంటే ఏంటి, మనం ఏదైతే ఒక కంటెంట్ కి అంటే ఏ సబ్జెక్ట్ కి సంబంధించి మనం ఎక్కడ ఏ కంటెంట్ ని మనం తయారు చేసుకుంటున్నామో దానికి సంబంధించిన కనెక్ట్ అయ్యే విధంగా స్టోరీస్ ని మనం తయారు చేసుకున్నట్లయితే అక్కడ ఎఫెక్టివ్ గా మనం ఆడియన్స్ ని రీచ్ అవ్వచ్చు, వాళ్ళని కనెక్ట్ అవ్వచ్చు. తర్వాత పర్పస్, ఉద్దేశం, ఏ ఉద్దేశంతో ఉంటుంది అంటే మనం యాజ్ ఎ స్పీకర్ గా మన ముందున్నటువంటి ఆడియన్స్ కావచ్చు, మన ముందున్నటువంటి ఎవరైతే మనల్ని ఇన్వైట్ చేశారో అక్కడ ఏ పర్పస్ తో ఇన్వైట్ చేశారో ఆ ఉద్దేశాన్ని మనం తెలుసుకున్నట్లయితే, అంటే యాక్చువల్ గా ఒక స్పీకర్ గా, ఒక ట్రైనర్ గా మనం కావాల్సింది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ లో వాళ్ళ యాటిట్యూడ్ ని మార్చడం, వాళ్ళలో ఉన్న స్కిల్స్ ని ఇంప్రూవ్ చేయడం, వాళ్ళలో ఉన్నటువంటి నాలెడ్జ్ ని ఇంప్రూవ్. సో అట్లా ఆ స్కిల్స్ ఆస్క్ అని అంటాం. యాటిట్యూడ్ కావచ్చు, స్కిల్స్ కావచ్చు, నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసేటువంటి అంశాన్ని బేస్ చేసుకుని, ఆ ఉద్దేశాన్ని బేస్ చేసుకుని అక్కడ మనం ఏ పర్పస్ లో అక్కడ మనం ఆ కంటెంట్ ని ప్రిపేర్ చేసుకుంటున్నాం, ఏ ప్రసంగం ఇవ్వాలనుకుంటున్నాం, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. తర్వాత ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. మనం ఇచ్చేటువంటి ఆ కంటెంట్ ఏదైతే స్పీచ్ ఇస్తుంటామో దాంట్లో ఖచ్చితమైనటువంటి సమాచారం ఉండాలి. అంటే కొన్ని సందర్భాల్లో ఆయా కంటెంట్ ని బేస్ చేసుకొని మనం రకరకాలైనటువంటి డేటాస్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ డేటా ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా ఉంటుంది. అది ఆల్రెడీ రిఫర్ చేసుకున్నా మళ్ళీ ఏం చేసుకున్నా మనం ఇచ్చేది ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడ అయిపోతుంది. అది ఉందా లేదా అనేది ఒకసారి మనం నెంబర్ ఆఫ్ బుక్స్ ని రిఫర్ చేసుకుని మనకు కావాల్సినటువంటి మెటీరియల్ మనం తయారు చేసుకుని అలా ఇవ్వాలి. తర్వాత ఎగ్జాంపుల్స్ ఉండాలి. తప్పనిసరిగా ఒక స్పీచ్ లో ఎగ్జాంపుల్స్ ఉండడం ద్వారా అవుతుందంటే ఇంకా కనెక్ట్ అవుతాం, అది ఈజీగా. ఎందుకంటే ఒక యాజ్ ఎ స్పీకర్ గా మనం ఆడియన్స్ చెప్పినటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోగలగాలి. అలాగే మనం చెప్పేటువంటి విషయం ఏదైతే ఉంటుందో, సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అలా ఆడియన్స్ కి అర్థమయ్యే విధంగా చెప్పాలి. అప్పుడే మన ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఉంటుంది, ఎఫెక్టివ్ స్పీకర్ ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణమైనటువంటి ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎగ్జాంపుల్స్ ఎప్పుడైతే ఇచ్చామో ఆటోమేటిక్ గా మనకి ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. తర్వాత సి ఫర్ కంటెంట్ డెలివరీ విత్ కాన్ఫిడెన్స్. మనం ఏదైతే కంటెంట్ ని ఎప్పుడైతే మనం పూర్తి స్థాయిలో సమగ్రంగా మన అవగాహన కలిగి ఉంటామో ఆ కంటెంట్ ని మనం ఇట్లా ఆ స్టోరీస్ కావచ్చు, పర్పస్ కావచ్చు, ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఎగ్జాంపుల్స్ కావచ్చు, ఇవన్నీ తయారు చేసుకోవడానికి మనం నెంబర్ ఆఫ్ బుక్స్ ని రిఫర్ చేస్తాం, నెంబర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం, నెంబర్ ఆఫ్ వ్యక్తులని మనం దాన్ని కనెక్ట్ అయ్యి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎప్పుడైతే మనం గ్యాదర్ చేసుకుంటామో మనం అద్భుతంగా మనం ఆత్మవిశ్వాసంతో మన కంటెంట్ ని మనం డెలివరీ చేస్తాం. అంటే ఆ కంటెంట్ పట్ల మనం ఒక భావన ఏర్పరచుకున్నప్పుడు సో దాన్ని ఎఫెక్టివ్ గా మనం డెలివరీ చేయగలుగుతాం. అప్పుడు ఆడియన్స్ మనకి హెచ్ ఫర్ హ్యూమర్ అని అంటున్నాం. అంటే ఏంటి హ్యూమర్స్ అంటే హాస్యం ఉండాలి. అంటే హాస్యం అంటే శృతి మించినటువంటి హాస్యం ఉండదు. ఎందుకంటే మనం ఒక స్పీకర్, ఆ స్పీకర్ గా మనం మన ముందున్నటువంటి వ్యక్తులని తన లక్ష్యం వైపు నడిపించేటువంటి అద్భుతమైనటువంటి ఆ ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంది. కాబట్టి అది ఎట్లా ఉండాలంటే హ్యూమరస్ అక్కడ ఉన్నటువంటి కంటెంట్ కి అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ ని కొంచెం ఆలోచింపజేసే విధంగా ఉన్నట్లయితే, అంటే శృతి మించనేటువంటి హాస్యం అనేది ఉన్నట్లయితే మన ఉపన్యాసం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఒక ఉపన్యాసంలో తప్పనిసరిగా ఇవి ఉన్నట్లయితే ఆటోమేటిక్ గా మనం ఎఫెక్టివ్ గా మన స్పీచ్ ని మన ఆడియన్స్ కి రీచ్ అయ్యే విధంగా ఉంటాం, మంచి కనెక్ట్ అయ్యే విధంగా ఉంటాం, వాళ్ళలో స్ఫూర్తిని మనం నింపగలిగే విధంగా.
సో ఈ విధంగా స్పీచ్ ద్వారానే మన కంటెంట్ లో ఏముండాలి, ఏ అంశాలని మనం పొందుపరుచుకోవాలో స్పష్టంగా వివరించడం అనేది జరిగింది. సో నెక్స్ట్ వన్ తీసుకుంటే, నెక్స్ట్ వన్ 3S ఫార్ములాస్. అంటే 3S ఫార్ములా అంటే యాక్చువల్ గా మనం కంటెంట్ లో ఏమేమి పొందుపరుచుకోవాలి. సో కంటెంట్ ని మనం రూపొందించుకునేటప్పుడు, మనం కంటెంట్ ని తయారు చేసుకునేటప్పుడు తప్పనిసరిగా ఇవి ఈ 3S ఫార్ములాస్ కంపల్సరీ. సో ఫస్ట్ వన్ తీసుకున్నట్లయితే స్ట్రక్చర్, నిర్మాణం. మనం కంటెంట్ ని అంటే ఎవరి కోసం తయారు చేస్తున్నాం, అక్కడ మన స్టూడెంట్స్ గా, లేకపోతే నిరుద్యోగం ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ స్టూడెంట్స్ గా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్స్ గా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పెద్దలుగా. సో వాళ్ళని బేస్ చేసుకుని మన యొక్క స్ట్రక్చర్ ని అంటే ఆ కంటెంట్ కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ చేసుకోవాలి. మరి మన స్ట్రక్చర్ ని ఫామ్ చేసుకోవాలన్నట్లయితే దానికి స్ట్రాంగ్ ఓపెనింగ్ ఉండాలి, స్ట్రాంగ్ ఎండింగ్ ఉండాలి. ఆ స్ట్రక్చర్ ఏ విధంగా ఉండాలి, మనం నెంబర్ ఆఫ్ బుక్స్ రీడ్ చేస్తాం, అక్కడ ఇవ్వాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో, మనం కంటెంట్ ఏ అంశానికి సంబంధించి మనం డెలివరీ చేయదలుచుకున్నామో దానికి సంబంధించిన రిలేటివ్ బుక్స్ ని మనం రీడ్ చేస్తాం, అందులోంచి మనకు కావాల్సినటువంటి నెంబర్ ఆఫ్ వర్డ్స్ మనం తీసుకుంటాం. ఓకేనండి. అలాగనే ఇక్కడ కంటెంట్ కి సంబంధించి మనం ప్రధానంగా ఆ నిర్మాణంలో కావాల్సినటువంటి అనేక అంశాలని, మన గీతలు కావచ్చు, భగవద్గీతలో కావచ్చు, ఖురాన్లో కావచ్చు, బైబిల్లో కావచ్చు, అనేక అంశాలు ఉంటాయి. వాటన్నిటినీ మనం తీసుకుని మనం మన యొక్క కంటెంట్ ని మనం ప్రిపేర్ చేసుకున్నట్లయితే, రూపకల్పన చేసుకున్నట్లయితే అది అద్భుతంగా ఉంటుందండి. సో మనం ఏ అంశాన్ని మనం డెలివరీ చేయదలుచుకుంటున్నామో ఆ అంశానికి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని మనం అటు నెంబర్ ఆఫ్ ప్రముఖ వ్యక్తులు ఉంటారు, వాళ్ళ యొక్క జీవిత చరిత్ర నుంచి కూడా అనేక అంశాలను మనం తీసుకుని మన యొక్క కంటెంట్ నిర్మాణం అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది. అట్లనే ఎస్ ఫర్ స్ట్రాంగ్ ఓపెనింగ్. ఎప్పుడైతే మనం బలమైనటువంటి ప్రారంభం ఇస్తామో, యాజ్ ఎ స్పీకర్ గా మనం ఎప్పుడు ఆడియన్స్ కనెక్ట్ అవుతాము, ఆడియన్స్ ఎప్పుడు మన వైపే దృష్టింటారు, మనం ఏం చెప్తున్నాం అనేటువంటి ఉత్సుకత, క్యూరియాసిటీని రేకెత్తించాలంటే తప్పనిసరిగా స్ట్రాంగ్ ఓపెనింగ్ ఉండాలండి. అంటే మనం కంటెంట్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఒక అద్భుతమైనటువంటి శ్లోకంతో కానీ, లేకపోతే అద్భుతమైనటువంటి కొటేషన్స్ తో కానీ మనం కనుక కంటెంట్ ని మనం స్టార్ట్ చేసినట్లయితే, అలా ఆ అంశాలని మనం పొందుపరుచుకున్నట్లయితే వెంటనే ఆడియన్స్ మనకి కనెక్ట్ అవుతారు. ఆ అంశానికి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు, వాళ్ళ క్యూరియాసిటీ, వాళ్ళలో ఉత్సుకత తీసుకొస్తారు, ఇంకా ఇంకా ఏం చెప్తారనేటువంటి అద్భుతమైనటువంటి ఓపెనింగ్ సంబంధించినటువంటి శ్లోకం కావచ్చు, కొటేషన్స్ కావచ్చు, ఇంకా ఇతరత్ర ప్రధానమైనటువంటి అంశాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మనం ఎక్కడైతే మనం ఆ యొక్క ఉపన్యాసాన్ని డెలివరీ చేస్తున్నామో అక్కడ ఉన్నటువంటి ప్రదేశానికి సంబంధించిన ప్రధానమైన అంశాలు, వాటిని మనం తీసుకొస్తే అక్కడ ఆటోమేటిక్ గా మనం కనెక్ట్ అవుతుంది. తర్వాత స్ట్రాంగ్ ఎండింగ్ ఉండాలి. మనం కంటెంట్ తయారు చేసుకున్నప్పుడు యాజ్ ఎ స్పీకర్ గా మన ముందున్నటువంటి ఆడియన్స్ ని మనం ముందుకు తీసుకువెళ్ళాలి, వాళ్ళతో ఇన్స్పైర్, వాళ్ళని వాళ్ళ లక్ష్యం వైపు నడిపించాలి, వాళ్ళలో ఒక ఇన్స్పైరింగ్ తీసుకురావాలి, స్ఫూర్తిని నింపాలి అన్నట్లయితే మరి స్ట్రాంగ్ ఎండింగ్ ఉండాలండి. ఆ ఎండింగ్ కూడా ఎట్లా ఉండాలంటే ఎమోషనల్ గా ఎప్పుడైతే కనెక్ట్ అవుతారో వాళ్ళు ఆ యొక్క కంటెంట్ కి సంబంధించి మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చామో దాని గురించే వాళ్ళు ఆలోచింపజేసే విధంగా. సో ఆఫ్టర్ మన యొక్క స్పీచ్ అయిన తర్వాత కూడా దాని గురించే వాళ్ళు ఆలోచించి ముందడుగు వేసే విధంగా ఉంటారు. సో ఎప్పుడైతే ఈ 3S ఫార్ములాని మనం పెట్టుకొని మన కంటెంట్ మనం తయారు చేసుకున్నామో అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ ని మనం అందించడానికి అవకాశం. తర్వాత నెక్స్ట్ తీసుకుంటే 4P ఫార్ములా. నెక్స్ట్ సార్, సో 4P ఫార్ములా, దీన్ని కూడా మనం కంటెంట్ తయారు చేసుకోవడంలో ఫాలో అయినట్లయితే సో ప్లానింగ్ ఉండాలి. సో మొట్టమొదటిగా ఏంటంటే ప్రణాళిక, మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏ అంశానికి సంబంధించినటువంటి మనం కంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలి, అది గోల్ సెట్టింగా, లేకపోతే విద్యార్థులకు సంబంధించా, లేకపోతే నిరుద్యోగులకు సంబంధించా, అక్కడ ఉన్నటువంటి పెద్దలకు సంబంధించా, లేకపోతే స్టూడెంట్స్ అక్కడ సెల్ ఫోన్ ఎడిక్ట్ అయితే వాటికి సంబంధించా, అక్కడ మనం ఏ కంటెంట్ మనం తయారు చేసుకుంటున్నామో ఆ కంటెంట్ కి సంబంధించినటువంటి ప్లానింగ్. సో ఆ ప్లానింగ్ లో అంటే మనకి ఇచ్చిన టైం కూడా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 1 hour టైం ఇస్తున్నారు, లేదా 40 minutes టైం ఇస్తున్నారు. ఆ 40 minutes టైం కి సంబంధించినటువంటి కంటెంట్ ని మనం ఏ బుల్లెట్ వర్డ్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే
కంటెంట్ ఓన్లీ 7%. త్రీ వీస్ ఆఫ్ కమ్యూనికేషన్స్ లో మనం తీసుకుంటే మనం ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేది 3 వీస్ ఆఫ్ కమ్యూనికేషన్ లో ఉంటుంది. సో ఆ కంటెంట్ ప్రిపరేషన్ అనేది కేవలం ఆ వర్డ్స్ కి సంబంధించినటువంటి 7% మాత్రమే ఉంటుంది. బట్ 7% ఉన్నా కూడా ఆ వర్డ్స్ ని ఎలా తీసుకోవాలి, ఎక్కడి నుంచి తీసుకోవాలి, మనకి ఇచ్చిన టైంలో మనం ఆ బుల్లెట్ వర్డ్స్ కనుక చెప్పగలిగినట్టు, సో వాళ్ళని హృదయాలకు హత్తుకునే విధంగా మనం ఎప్పుడైతే ఆ వర్డ్స్ మనం ఫ్రేమ్ చేసుకున్నట్లయితే అద్భుతంగా ఉంటుంది. సో ఆ విధంగా మనం ప్లానింగ్ చేసుకోవాలి. ఆ టైంకి సంబంధించి ఏ అంశాలు ఉంటాయి, అందులో ఏ అంశాలకి మనం ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో దానికి సంబంధించిన బుల్లెట్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం ఒక ప్రణాళికాబద్ధంగా రూపకల్పించాలి. సో అది ఒక ప్లానింగ్ వైజ్, అంటే మనకి స్ట్రక్చర్ ఎట్లా ఉండాలి, స్ట్రాంగ్ ఓపెనింగ్ ఎట్లా ఉండాలి, స్ట్రాంగ్ ఎండింగ్ ఎట్లా ఉండాలి, స్టోరీస్ ఎట్లా ఉండాలి, ఎగ్జాంపుల్స్ ఎట్లా ఉండాలి, అది ప్రణాళికాబద్ధంగా మనం దానికి రిలేటివ్ గా అది కనెక్ట్ అయ్యే విధంగా మనం ఆ వర్డ్స్ ని తయారు చేసుకోవాలి. తర్వాత సెకండ్ తీసుకుంటే ప్రిపరేషన్. సో మనం కంటెంట్ తయారు చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రణాళిక విజయం గురించి తెలియజేయాలి, లేదా సెల్ ఫోన్ ఎడిక్ట్ అయినటువంటి విద్యార్థులు మనం వాటిని ఎరాడికేషన్ చేయాలి. ఇట్లా అనేక అంశాలు ఉంటాయి. సో దానికి సంబంధించినటువంటి అనేక అంశాలను మనం ప్రిపేర్ చేసుకున్నప్పుడు నెంబర్ ఆఫ్ బుక్స్ ని మనం ప్రిఫర్ చేయాలి, దానికి రిలేటివ్ బుక్స్. తర్వాత నెంబర్ ఆఫ్ వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలు తీసుకోవాలి. అట్లానే మనకు ఉన్నటువంటి గీత కావచ్చు, ఖురాన్ కావచ్చు, బైబిల్లో కావచ్చు, అనేక అంశాలు దానికి రిలేటివ్ గా ఉంటాయి. సో అటువంటి అంశాలన్నింటినీ కూడా తీసుకొని మనం పొందుపరుచుకొని ఆ వర్డ్స్ అన్నిటినీ కూడా ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో మనం పెట్టుకున్నట్లయితే, సో అప్పుడు అద్భుతమైనటువంటి కంటెంట్ అనేది మనం తయారు చేసుకోగలుగుతాం. అట్లా మనం ఎప్పుడైతే తయారు చేసుకున్నాం, ఆ డెలివరీ అనేది కూడా అద్భుతంగా ఇవ్వగలుగుతాం. సో మనం అనుకున్నటువంటి లక్ష్యం, మన ఇంపాక్ట్ అనేది తప్పనిసరిగా మన ఆడియన్స్ పైన ఉంటుంది, వాళ్ళని ఇన్స్పైర్ చేస్తుంది. తర్వాత నెక్స్ట్ వన్ ప్రాక్టీస్. సో మనం కంటెంట్ తయారు చేసుకున్న తర్వాత మనం సాధన చేయాలి. ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్ అని. అట్లానే ప్రాక్టీస్ ఎప్పుడైతే చేస్తామో, ఆ ప్రాక్టీస్ అంటే మన డియర్ ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే మన ఆత్మీయులు కావచ్చు, లేదా మన కుటుంబ సభ్యులు కావచ్చు. సో వాళ్ళ ముందు ఒకసారి మనం ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే మనలో ఉన్నటువంటి ఏమైనా చిన్న చిన్న లోపాలున్నా వెంటనే వాటిని మనకి చెప్పుకోగలిగినట్లయితే వాటిని మనం మళ్ళీ దాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు, ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో పెట్టుకోవచ్చు. అట్లా ప్రాక్టీస్ చేయడం వల్ల మనం అద్భుతంగా కంటెంట్ ని మనం డెలివరీ చేయవచ్చు. ఎందుకంటే ఆ ప్రాక్టీస్ చేసినప్పుడు మనం వాయిస్ చెక్ చేసుకోగలుగుతాం, లేకపోతే మన యొక్క స్టైల్ ని మనం చెక్ చేసుకోగలుగుతాం. తద్వారా మనం అద్భుతమైనటువంటి డెలివరీ ఇవ్వగలుగుతాం. తర్వాత నెక్స్ట్ వన్ ప్రజెంటేషన్. సో మనం ఎంత చేసినా మనం కంటెంట్ తయారు చేసుకుంటాం, మనం ప్రజెంటేషన్ అనేది అద్భుతంగా ఉంటుంది. సో మన ప్రజెంటేషన్ సంబంధించి ఒక స్పీకర్ గా మనం ఎంత అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామో దానికి సంబంధించినటువంటి హావభావాల ఎక్స్ప్రెషన్, సిరీస్ ఆఫ్ కమ్యూనికేషన్ లో మనం చెప్తున్నాం. విజువల్ కమ్యూనికేషన్ ఉంటుంది, వాయిస్ మాడ్యులేషన్ ఉంటుంది. అంటే ఆయా సందర్భాలను బట్టి, ఆయా పదాలను బట్టి ఎక్కడ మనం ఏ పదాలని ఒత్తి పలకాలి, ఏ పదాలని మనం గ్యాప్ ఇవ్వాలి, విరామాలు ఇవ్వాలి, ఎక్కడ వాటిని స్ట్రెస్ చేయాలి అనేటువంటి అనేక అంశాలు ఉంటాయి. అట్లానే విజువలైజేషన్ ఉంటుంది, విజువల్ కమ్యూనికేషన్ ఉంటుంది. సో మనం ఏ అంశాలు, మన పోస్టర్ కావచ్చు, మన డ్రెస్ సెన్స్ కావచ్చు, మన యొక్క గెస్చర్స్ కావచ్చు, అవన్నీ కూడా ఒక ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో, అంటే ఒక నదీ ప్రవాహం ఎట్లా ఉంటుందో అలా కనెక్టివిటీగా ఉన్నట్లయితే, ఆ ప్రదర్శన అనేది అట్లా ఉన్నట్లయితే మనం అక్కడ ఆ కంటెంట్ లో మనం ఏ వర్డ్స్ అయితే ఉంటాయో ఆ వర్డ్స్ కి అనుగుణంగా కనెక్టివిటీని తీసుకొచ్చినట్లయితే అద్భుతంగా మనం కంటెంట్ ని డెలివరీ చేయగలుగుతాం, మన ముందున్నటువంటి ఆడియన్స్ మనం ఇన్స్పైర్ చేయగలుగుతాం. సో నెక్స్ట్ వన్ తీసుకో, మనం థింక్. యాక్చువల్ గా మన ఉపన్యాసకుడిగా మనం ఒక ఆడియన్స్ ని, మన ముందున్నటువంటి ట్రైనర్ స్టూడెంట్స్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఆడియన్స్ అందరినీ కూడా మనం ఇన్స్పైర్ చేస్తున్నాం. అంటే మన మాటల ద్వారానే వాళ్ళని ఇన్స్పైర్ చేస్తూ, మన మాటలే వాళ్ళ పైన ఇంపాక్ట్ ని చూపిస్తాయి, వాళ్ళు మన మాటల ద్వారానే ప్రభావితం అవుతారు. సో మన మాటలు ఎప్పుడైతే వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళగలుగుతాయో, అలా వెళ్ళగలిగేటువంటి అంశాలన్నింటినీ మనం పొందుపరుచుకొని ఆ వర్డ్స్ అందరినీ కూడా వాళ్ళ హృదయాల్లోకి ఎప్పుడైతే తీసుకెళ్తామో అప్పుడు వాళ్ళల్లో ఒక ఆలోచన అనేది వస్తుంది. ఎప్పుడైతే ఆలోచన వస్తుందో దాన్ని ఆచరణలో తీసుకొస్తారు. ఆ ఆచరణలో ఎప్పుడైతే తీసుకొస్తారో ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ అనేది జరుగుతుంది. సో ఆ విధంగా థింక్ అనేటువంటి అంశాన్ని, అంటే ఆలోచింపజేసే విధంగా ఉండాలి. మనం ఇచ్చేటువంటి ఏ
కంటెంట్ ఉంటుందో, మనం ఇచ్చేటువంటి స్పీచ్ ఏదైతే ఉంటుందో వాళ్ళని ఇన్స్పైర్ చేయగలగాలి, ఆలోచించే విధంగా చేయగలగాలి, వాళ్ళు ముందడుగేసే విధంగా. సో అదే థింక్ అనేటువంటి పదాన్ని తీసుకొని మనం ఎక్రానమీ ద్వారా మనం ఏ అంశాలని మన యొక్క కంటెంట్ లో జోడించుకోవాలి, మనం తయారు చేసుకోవాలి. సో దానిలో తీసుకున్నట్లయితే ట్రూత్ఫుల్ ఇన్ఫర్మేషన్, మనం ఇచ్చేటువంటి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో సమాచారాన్ని అందిస్తాం, మనం కమ్యూనికేట్ చేస్తాం కదా, మన యొక్క రకరకాలైన వర్డ్స్ తో మనం కమ్యూనికేట్ చేస్తాం ఏ అంశానికి సంబంధించి. సో ఆ ఇచ్చే అటువంటి ఆ ఇన్ఫర్మేషన్ సమాచారం ఏదైతే ఉంటుందో అది ట్రూత్ఫుల్ గా ఉండాలి, అంటే ఖచ్చితమైనగా ఉండాలి. అది ఎక్కడ మనం చెక్ చేసుకున్నా, తర్వాత వాళ్ళు ఎక్కడ దాన్ని చెక్ చేసుకున్నా కూడా అది అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉండాలి, అంత ట్రూత్ఫుల్ అయినటువంటి. అట్ ద సేమ్ టైం అదే విధంగా హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్, మనం ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూస్తున్నాం, సో విజయవాడలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితికి సంబంధించి మనం ఎవరికైనా సహాయం చేయాలి అని అనుకున్నట్లయితే ఆ ఇన్ఫర్మేషన్ ఎగ్జాక్ట్ గా మనం ఇవ్వగలిగితే వాళ్ళకి హెల్ప్ చేయాలి. సో ఆ విధంగా ఏదో ఒక అంశానికి సంబంధించి మనం అక్కడికి వెళ్ళినప్పుడు, అక్కడ మనం ఉపన్యాసం ఇచ్చేటప్పుడు ఆ అంశానికి సంబంధించినటువంటి ఏ సమాచారాన్ని మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాము, ట్రాన్స్మిట్ చేస్తున్నాం, సో ఆ అంశం మొత్తం కూడా మనం తప్పనిసరిగా వాళ్ళకి సహాయపడే విధమైనటువంటి సమాచారాన్ని మనం అందించగలిగినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మన మీద ఒక ప్రత్యేకమైనటువంటి వాళ్ళకి ఒక అభిమానం అనేది ఏర్పడుతుంది. తర్వాత ఇన్స్పైరింగ్, సో మనం ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళని స్ఫూర్తి నింపేది, వాళ్ళ యొక్క లక్ష్యాన్ని చేరుకునే విధంగా ఉండాలి, ఆ లక్ష్యం వైపు నడిపించే విధంగా ఉండాలి. పాజిటివ్ యాటిట్యూడ్ ని మనం జోడించినట్లయితే ఆటోమేటిక్ గా మనకి ఇన్స్పైర్ అవుతారు, వాళ్ళు కనెక్ట్ అవుతారు, మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ని వాళ్ళు పూర్తి స్థాయిలో మరి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ లక్ష్యాన్ని సాధించే విధంగా. అట్లానే మనం ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ నెసరీ ఇన్ఫర్మేషన్ అయి, అంటే అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే, అంటే మనం ఏదైతే సబ్జెక్ట్ ని మనం అందిస్తున్నామో, ఏ విషయం గురించి అక్కడైతే మనం ఉపన్యాసం చేస్తున్నామో ఆ విషయానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకుంటాం. ఎందుకంటే యాక్చువల్ గా మనకి ఉండేటువంటి లిమిటెడ్ టైం ఉంటుంది, ఆ లిమిటెడ్ టైంలోనే మన అవసరమైనటువంటి విషయాన్ని మాత్రమే మనం దానిలో జోడించుకోం. అనవసరమైన విషయాలను ఎప్పుడైతే మనం జోడించామో ఆటోమేటిక్ ఏమవుతుంది, అది వ్యాస్ట్ అవుతుంది. వ్యాస్ట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా దాని మీద అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు కాన్సన్ట్రేషన్. కాబట్టి వాళ్ళని ఎప్పుడు కనెక్టివిటీ విధంగా చూసుకుని వాళ్ళని ఇన్స్పైర్ చేసే విధంగా ఉండాలంటే తప్పనిసరిగా అవసరమైనటువంటి అంశం మాత్రమే మన యొక్క కంటెంట్ లో మనం ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ అనేది రకరకాలుగా ఉంటుంది. మనకి అక్కడ దేనికి సంబంధించినటువంటి అంశం, అది ఎడ్యుకేషన్, అన్ఎంప్లాయ్మెంటా, లేకపోతే ఇతరాత్ర అంశాల, అవన్నిటిని మనం ఒకసారి పరిశీలన చేసుకొని అవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ ని మాత్రమే మనం మన యొక్క కంటెంట్ ప్రిపరేషన్. సో ఎప్పుడైతే మనం ఈ విధంగా మన యొక్క సమాచారాన్ని వాళ్ళకి మనం అందజేస్తామో, అంటే వాళ్ళు ఇచ్చేటువంటి అంశాలన్నింటినీ మనం అర్థం చేసుకోవాలి, మనం ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళు అర్థం చేసుకునే విధంగా మనం చెప్పగలగాలి. అలా చెప్పడానికి కావలసినటువంటి వర్డ్స్ అన్నిటినీ కూడా మనం తప్పనిసరిగా మన యొక్క కంటెంట్ లో మనం ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనం అద్భుతమైనటువంటి స్పీకర్ అవుతాం. మనం ఉన్నటువంటి ఎదురున్నటువంటి ఆడియన్స్ అందరినీ కూడా వాళ్ళ యొక్క లక్ష్యం వైపు నడిపించడం ఇది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఆ సమాచారాన్ని మనం తప్పనిసరిగా మనం కంటెంట్ లో మనం ప్రిపేర్ చేసుకోగలగాలి. ఓకేనండి. సో ఎప్పుడైతే అట్లా చేస్తామో, ఎందుకంటే మనం చెప్పినట్టు ఆలోచన వస్తేనే అది ఆచరణలోకి వస్తుంది, ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తామో మనం ఒక నూతనమైనటువంటి ఆవిష్కరణ జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ ఎన్నో అంశాలు ఇవాళ అట్లా ఆవిష్కరించినవి ఆలోచనల ద్వారా వచ్చినటువంటి. అట్లా మన ప్రసంగం అనేది ఎప్పుడు మన ముందున్నటువంటి ఆడియన్స్ ని ఆలోచింపజేసే విధమైనటువంటి అంశాలన్నింటినీ కూడా మన యొక్క కంటెంట్ లో మనం పొందుపరుచుకోవడం అనేది చాలా అవసరం స్పీకర్. తర్వాత మనం ఇవన్నీ మనం తయారు చేసుకున్న తర్వాత తప్పనిసరిగా ఒక స్పీకర్ గా మనం ఫాలో అవ్వాల్సినటువంటి కొన్ని రకాలైనటువంటి టిప్స్ ఉంటాయి. ఈ యొక్క
ఇన్ఫర్మేషన్ సంబంధించి కంటెంట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సంబంధించి కావచ్చు, లేకపోతే కంటెంట్ ని మనం ఎట్లా తయారు చేసుకోవాలి, ఒక 7 C's ఆఫ్ ఫార్ములాస్ అని చెప్పేసి. అంటే మనం ఏ విధంగా కమ్యూనికేట్ చేయాలి, ఒక ఎఫెక్టివ్ స్పీకర్ గా మనం అవ్వాలి అన్నట్లయితే తప్పనిసరిగా మన కంటెంట్ ప్రిపరేషన్ లో ఈ అంశాలనేవి మనం జోడించుకున్నట్లయితే మనం అద్భుతమైనటువంటి స్పీకర్ గా రాణించగలం. మన ముందున్నటువంటి ఆడియన్స్ ని వాళ్ళకి సంబంధించినటువంటి లక్ష్యం వైపు మనం నడిపించగలం, వాళ్ళని మనం ఎప్పుడు కూడా ఇన్స్పైర్ చేయగలం. సో తప్పనిసరిగా ఏముండాలి, ఒక స్పీకర్ గా, ఒక బెస్ట్ స్పీకర్ గా, ఎఫెక్టివ్ స్పీకర్ గా ఉండాలంటే మంచి కంటెంట్ తయారు చేసుకోవాలి. అంటే విషయాన్ని మనం తయారు చేసుకోవాలి, ఒక బుల్లెట్ వర్డ్స్ లాగా ఉండాలి మన కంటెంట్. మనం ఎప్పుడైతే తయారు చేసుకున్నాం ఆ కంటెంట్ కి సంబంధించినటువంటి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి, మంచి ఎగ్జాంపుల్స్ ఉండాలి, మంచి స్టోరీస్ ఉండాలి. ఇట్లాంటి ఎప్పుడైతే మనం తీసుకుంటామో ఆటోమేటిక్ గా మన ముందున్నటువంటి ఆడియన్స్ మనకి కనెక్ట్ అవుతాం, వాళ్ళ ఇన్స్పైర్ చేస్తారు. తర్వాత కాజ్ ఉండాలి, కారణం. మనం ఒక కంటెంట్ ని మనం తయారు చేస్తున్నాము, ఏ కారణం తయారు చేస్తున్నాం అంటే అక్కడ వాళ్ళని సంబంధించిన యాటిట్యూడ్ మార్పు చేయడం కోసం చేస్తున్నామా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేయడం కోసం చేస్తున్నామా, లేకపోతే వాళ్ళకి నాలెడ్జ్ అందించడం కోసం చేస్తున్నామా, ఆ కారణం అయి ఉండాలి. ఆ కారణాన్ని మనం తెలుసుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి వర్డ్స్ అన్నిటిని కూడా మనం మన కంటెంట్ లో మనం తయారు చేసుకుంటాం. తర్వాత కంటెస్ట్ మీన్స్ సందర్భం. అంటే మనం ఇక్కడ కొన్ని సందర్భాలు, ఇప్పుడు మనకి August 15th ఉంది, అక్కడికి వెళ్ళాము. ఆ సందర్భం అంటే ఏంటో తెలియాలి. ఆ సందర్భానికి సంబంధించి ఆ అంశానికి సంబంధించినటువంటి అంశాలని మనం ప్రిపేర్ చేసుకొని చెప్పినట్లయితేనే అక్కడ మన యొక్క ప్రసంగం అనేది అద్భుతంగా ఉంటుంది. అంతే తప్ప సందర్భోచితంగా మన ఆ పదాలను తయారు చేసుకుని అక్కడ సంబంధం లేకుండా, అక్కడ జరిగే అకేషన్ ఒకటి, అక్కడ అకేషన్ కి సంబంధం లేకుండా మనం ఏదైనా అంశాలని మనం జోడించినట్లయితే మనం అక్కడ పూర్తి స్థాయిలో విఫలం అవుతాం. కాబట్టి సందర్భానికి అనుగుణంగా ఆ సందర్భానికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా మన కంటెంట్ లో జోడించాలి. తర్వాత కంటిన్యూటీ ఉండాలి. తప్పనిసరిగా మనం మన యొక్క ఉపన్యాసాన్ని ఒక మంచి డెలివరీ చేయాలంటే, విత్ కాన్ఫిడెన్స్ తో డెలివరీ చేయాలంటే కంటిన్యూటీ. అంటే మనం ఓపెనింగ్ కావచ్చు, ఎండింగ్ కావచ్చు, మధ్యలో ఇచ్చేటువంటి ఎగ్జాంపుల్స్ కావచ్చు, లేకపోతే స్టోరీస్ కావచ్చు, అవన్నీ కూడా మనం ఇచ్చేటువంటి సమాచారానికి అనుగుణంగా ఉండాలి, పొందికై ఉండాలి, కనెక్టివిటీ ఉండాలి. ఒక నదీ ప్రవాహం ఎట్లయితే పోతుందో అది అంత అందంగా మనం ప్రతి అంశాన్ని కూడా కనెక్ట్ చేసుకోవాలి. అంటే ఆ స్టోరీ ఎక్కడైతే మన సబ్జెక్ట్ ఉంటుందో ఆ సబ్జెక్ట్ లింక్ అయిన స్టోరీ, ఆ సబ్జెక్ట్ కి సంబంధించిన లింక్ అయినటువంటి ఎగ్జాంపుల్స్, ఎండింగ్ ఉండాలి, బిగినింగ్ ఉండాలి. ఇట్లా ఉన్నట్లయితే అది ఒక నదీ ప్రవాహం లాగా కనెక్టివిటీతో పోతుంది. సో ఆ విధంగా సింక్ అయ్యే విధంగా ఉండాలి. తర్వాత నెక్స్ట్ క్రెడిబిలిటీ. మనం ఇచ్చేటువంటి సమాచారం ఏదైతే ఉంటుందో క్రెడిబిలిటీ అంటే విశ్వసనీయత ఉండాలి. ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని మనం ఇస్తాం. మనం కొటేషన్స్ కావచ్చు, లేకపోతే ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, డేటా కావచ్చు. అంటే మనం ఒక అంశానికి సంబంధించి ఎక్కడైతే దానికి సంబంధించిన డేటా కలెక్ట్ చేసుకున్నా అవన్నీ కూడా ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. అట్లా దానికోసం మనం నెంబర్ ఆఫ్ బుక్స్ రీడ్ చేయొచ్చు, నెంబర్ ఆఫ్ మనకి ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత యుగంలో నెట్ యూజ్ చేసి మనకి ఏదైతే అంశం ఉంటుందో ఆ అంశానికి సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా మనం తెలుసుకున్న తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ ఖచ్చితమైంది అయితేనే దాన్ని మనం తీసుకుని 1-2 సార్లు దాన్ని రిఫర్ చేసుకుని మన యొక్క కంటెంట్ లో మనం తయారు చేసుకోవాలి, అవి పెట్టుకోవాలి. అలా ఎప్పుడైతే మనం పెట్టుకున్నామో మన పట్ల మన క్రెడిబిలిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఆటోమేటిక్ గా మనం ఒక అద్భుతమైన స్పీకర్ ఉంటాం. తర్వాత కనెక్టివిటీ. సో ఎట్లా ఉండాలి కనెక్టివిటీ అంటే మనం చెప్పే ప్రతి అంశం కూడా సింక్ అయ్యేది. సో అది ఆ సింక్ అయ్యేటువంటి అంశాలనే మనం పొందుపరుచుకోవాలి. అట్లనే కామన్ సెన్స్. మనం ఏదైతే కంటెంట్ మనం తయారు చేసుకుంటున్నామో ఆ కంటెంట్ ని మనం తయారు చేసుకున్న దాంట్లో వాళ్ళల్లో ఆలోచింపజేసి విచక్షణ జ్ఞానాన్ని పెంపొందించే విధంగా, అంటే అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్న వాళ్ళ పరిస్థితి, రేపు భవిష్యత్తులో వాళ్ళు ఏదైతే లక్ష్యాన్ని ఎంచుకుంటారో ఆ విషయానికి సంబంధించి ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వగలిగితే ఆ అంశాలన్నింటినీ కూడా మన యొక్క
కంటెంట్ లో మనం పొందుపరచుకోగలిగితే తప్పనిసరిగా వాళ్ళల్లో ఆ విచక్షణ జ్ఞానాన్ని మనం పెంపొందించుకోగలుగుతాం. సో అటువంటి అంశాలన్నింటినీ కూడా మనం తీసుకొని మన కంటెంట్ లో మనం ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఒక అద్భుతమైనటువంటి కంటెంట్ మనం డెలివరీ చేయగలుగుతాం. ఒక ఉపన్యాసకుడిగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ప్రతి అంశాన్ని కూడా మనం మన ముందున్నటువంటి ఆడియన్స్ కి మనం అందించి వాళ్ళని వాళ్ళ యొక్క లక్ష్యం వైపు నడిపించడానికి చాలా తోడ్పాటు మనం అందించగలుగుతాం. ఎందుకంటే మనం ఈ సమాజంలో కొంత మార్పు తీసుకురావాలనేటువంటి అంకుటితమైనటువంటి దీక్షతోనే ఈ ఇంపాక్ట్ జాయిన్ అయ్యాం. సో మన మాటల ద్వారా అంటే మన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని ఎంతో కొంత మార్చాలి. ఆ మార్చాలి అని అంటే ఆ అంశాన్ని మనం ఎంచుకోవాలి. ఏ అంశాన్ని అయితే ఎంచుకుంటున్నామో ఆ అంశానికి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా మనం ఇప్పుడు చెప్పినటువంటి ఈ ఫార్ములాస్ కావచ్చు, స్పీచ్ కావచ్చు, థింక్ అనేటువంటి ఎకానమీ కావచ్చు, వీటన్నిటినీ మనం ఒక ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో చేసుకున్నట్లయితే మనకి ఇచ్చినటువంటి ఆ సమయానుకూలంగా దానికి అనుగుణమైనటువంటి స్టోరీస్ కావచ్చు, ఎగ్జాంపుల్స్ కావచ్చు, ఆ యొక్క మన యొక్క ప్రసంగం ఒక పొందికైనటువంటి నదీ ప్రవాహం లాగా అందంగా వెళ్ళడం కోసం ఆ ఎగ్జాంపుల్స్ కావచ్చు, వాళ్ళని ఇన్స్పైర్ చేసే విధంగా, వాళ్ళల్లో ఆలోచన చేసే విధంగా, వాళ్ళల్లో ఎప్పుడైతే మనం ఆలోచనని రేకెత్తిస్తామో ఆ ఆలోచన ద్వారా ఆచరణ అనేది సాధ్యం ఉంటుంది. ఎప్పుడైతే ఆచరణలోకి వస్తామో, ఇంప్లిమెంటేషన్ లోకి వస్తామో ఆవిష్కరణ సాధ్యం ఉంటుంది. అలా కొన్ని అద్భుతాలని మనం ఆవిష్కరించడానికి మన వంతుగా మరొక ఎఫెక్టివ్ స్పీకర్ గా ఈ సమాజంలో మార్పు తీసుకురావడానికి మన వంతు సహాయాన్ని మనం అందించడానికి. ఎందుకంటే మనం స్వచ్ఛందంగానే ఈ యొక్క సంస్థలో జాయిన్ అవుతాం. ఆ తర్వాత స్వచ్ఛందంగానే మనం ఈ యొక్క సమాజాన్ని ఎంతో కొంత మార్పు చేయాలి, ఇన్స్పైర్ చేయాలనేటువంటి లక్ష్యంతో మనం ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఈ అంశాలన్నీ మీరు మీ యొక్క కంటెంట్ లో తయారు చేసుకునేటప్పుడు ఒకసారి ఈ విషయాలన్నింటినీ కూడా అందులో పొందుపరుచుకున్నట్లయితే మనం ఒక అద్భుతమైనటువంటి కంటెంట్ ని వర్డ్స్ మనం తయారు చేసుకుంటాం. ఎందుకంటే 3 V's ఆఫ్ కమ్యూనికేషన్ లో ఆల్బర్ట్ మెహర్బియన్ అని చెప్పినటువంటి ఆయన ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేది 3 V's ఆఫ్ కమ్యూనికేషన్ అని చెప్పారు. సో ఫస్ట్ వన్ తీసుకున్నట్లయితే వర్డ్స్ అని చెప్పాడు, పదాలు. ఈ పదాలు ఓన్లీ 7% మాత్రమే ఉంటుంది. సో పదాలు 7% అయినా మనకి చెప్పినట్టుగా ప్రభాస్ చెప్పినట్టుగా కట్అవుట్ కంటెంట్ ఉంటే కట్అవుట్ అక్కర్లేదు డూడ్ అన్నట్టు, మనకి కంటెంట్ ఉన్నట్లయితే చాలు, కట్అవుట్ అక్కర్లేదని. ఆ కంటెంట్ ని మనం ఎప్పుడైతే తయారు చేసుకుంటామో మనలో కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. అప్పుడు ఆ కాన్ఫిడెన్స్ తో మనం అద్భుతంగా దాన్ని డెలివరీ చేయగలుగుతాం. మన ముందున్నటువంటి ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇన్స్పైర్ చేయగలుగుతాం. తద్వారా సమాజంలో మనం మార్పు తీసుకురావడానికి మన వంతు సహాయ సహకారాలను మనం అందించడానికి అవకాశం ఉంటుంది. ఒక ఎఫెక్టివ్ స్పీకర్ గా మనం తయారవడానికి అవకాశం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మన పార్టిసిపెంట్స్ అందరికీ కంటెంట్ ప్రిపరేషన్ అంటే వక్త మాట్లాడడానికి అవసరమైన కంటెంట్ ఎలా తయారు చేసుకోవాలి, ఎలా తయారు చేసుకుంటే ప్రజలకి చాలా అర్థవంతంగా అర్థమయ్యేలా ఉంటుంది అనే విషయాన్ని చాలా క్లుప్తంగా ముఖ్యమైన పాయింట్స్ అన్నిటినీ కూడా మంచి యాక్రోనిమ్స్ ద్వారా, ఏవైతే థింక్ అంటే ఆలోచించటం, అలా ఆలోచించాలి, మనం కంటెంట్ తయారు చేసుకునేటప్పుడు అలా ఆలోచించాలి, అలాగే 3 P's ఎలా ప్లానింగ్ చేసుకోవాలి, అలాగే 4 C's 7 C's కంటెంట్ ఎలా ఉండాలి, కంటెంట్లో ఏమేమి ఉండాలి, వాస్తవమైన విషయాలు ఉండాలి అనే ఇన్ని విషయాలన్నింటినీ కూడా సంక్షిప్తంగా చాలా అందరికీ అందజేసినందుకు చాలా ధన్యవాదాలు సార్. ఏదైనా ఈ కంటెంట్ సంబంధించిన విషయాల్లో, కంటెంట్ ప్రిపరేషన్లో ఇక్కడ ఉన్న ఏదైనా సరే వ్యాపారస్తులు కానీ విద్యార్థులు కానీ వారికి తగ్గట్టు ఏదైతే డౌట్లు ఉన్నాయో వారికి తగ్గట్టు ఏదైనా డౌట్లు ఉంటే కనుక అడిగితే సార్ సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, మనం మాట్లాడదాం, డౌట్ క్లారిఫై చేద్దాం. ఈలోపు స్పీకర్ గారి పర్మిషన్తో ఇక మీ అందరికీ ఒక చిన్న ఎక్సర్సైజ్. మీ అందరి దగ్గర ఇప్పుడు ఆల్రెడీ పుస్తకాలు పెన్లు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ఒకసారి మీ దగ్గర ఏబిసిలన్నీ వరుసలో ఏ దగ్గర నుంచి జెడ్ వరకు ఒక్కసారి అంకెలు రాయండి. ఈలోపు ఎవరైనా డౌట్ ఉన్న వాళ్ళు అడగండి. ఈలోపు మీ దగ్గర ఉన్న వాళ్ళన్నీ కూడా
ఏ నుంచి జెడ్ వరకు అక్షరాలని రాయండి మీ దగ్గర. మీలో డౌట్స్ ఉంటే ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి, మనం సమాధానం చెప్తాం. వీడియోలు ఆన్ చేసుకోండి అందరూ, అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి. ఈలోపు రాస్తూ ఉండండి. సమస్య ఏదైనా ఉంటే కనుక ఈలోపు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. వరాల బాబు గారు ఏమైనా అడుగుతారా? ఎస్, అందరూ అంకెలు రాయటంలో బిజీగా ఉన్నారు, ఏబిసిడీలు రాయటంలో బిజీగా ఉన్నారు. అందరికీ వచ్చు కదండి ఏబిసిడీలు అందరూ, అందరికీ. ఇప్పుడు ఎవరైనా డౌట్లు ఉంటే అడుగుతూ ఉండండి. ఈలోపు ఏబిసిడీలు అండి 26 అక్షరాలే కదండి, 20 సెకండ్లు అయిపోవాలి వెంట వెంటనే టక టక టక. 26 రాసేసారా? హ్యాపీ ఈవినింగ్, హ్యాపీ ఈవినింగ్ జయకృష్ణ గారు. తర్వాత మనం ఈ సార్ అందరినీ ఉద్దేశించి ఒకసారి మాట్లాడదు కానీ 2 నిమిషాలు. ఎస్ సార్ ఎస్ సార్. రాసేసారా యామిని గారు? 26 అక్షరాలు రాసేసారా? రాజేష్ గారు, అనోక్ గారు రాశారా? ఒకసారి ఇలా నాకు చేయి చూపించండి, ఆన్ చేసి వీడియోలో ఆన్ చేసి ఒకసారి నాకు చూపించండి. రాశారా లేదా? సానియా గారు, రాజేష్ గారు, ఎస్, ఓకే. సానియా గారు చూపించారు, ఓకే. రాజేష్ గారు చూపించారు, ఆ, ఆర్కే గారు చూపించారు, నూర్జహాన్ గారు చూపించారు, పూజ గారు ఇంకా రాస్తున్నట్టున్నారు. ఓకే, రాశారా? ఒకసారి చేయిస్తారా? అనోక్ గారు రాశారు, ఓకే. ఆ పుస్తకం చూపించక్కర్లేదండి నాకు, ఓకే. వేలు చూపిస్తే చాలు, మీరు వరాల్ బాబు గారు రాశారు, ఓకే. ఇప్పుడు నేను చెప్పబోయే అంశం ఇందాక సార్ మీకు చెప్పారు, నిన్న కూడా మనకి బాడీ లాంగ్వేజ్ లో కూడా మీకు చెప్పారు. ఆల్బర్ట్ మెహర్బియాన్ అనే వ్యక్తి సూత్రీకరించారు. ఏం సూత్రీకరించారండి? మీరు నోట్ చేసుకున్నారా? ఎవరన్నా ఎవరన్నా నోట్ చేసుకున్నారా సార్? బాడీ లాంగ్వేజ్ 55%, కంటెంట్ వాయిస్ మాడ్యులేషన్ మిగతాది 7%, కంటెంట్ ప్రిపరేషన్ అని చెప్పుకుంటారు. అంతేనండి? విన్నారా? నిన్న నోట్ చేసుకున్నారా? ఎస్. అది పర్సనల్ స్పోకెన్ వర్డ్స్ 7 అండి. స్పోకెన్ వర్డ్స్ 7 అండి, 7%. 7%. అంటే వాయిస్ మాడ్యులేషన్, మాట్లాడే మనం ఏదైతే కంటెంట్ తయారు చేసుకుంటామో ఆ కంటెంట్ 7% అని చెప్పారు కదండి. ఓకే, అవునండి. ఎస్. ఇప్పుడు మీరు ఏబిసిడీలు రాశారు కదా, మీరు ఇప్పుడు ఇందాక ఏబిసిడీలు రాయమని చెప్పాను, ఏబిసిడీలు రాయమని చెప్పారు. కానీ అది దాని కింద మీరు ఇప్పుడు సి కంటెంట్ స్పెల్లింగ్ తెలుసండి? ఇవాళ మన సబ్జెక్ట్ పేరేంటి? కంటెంటేగా, కంటెంట్ ప్రిపరేషనే కదా. కంటెంట్, ఎస్, కంటెంట్ ఏబిసిడీల్లో రాశారు కదా, ఏ అక్షరానికి ఎంత ఉందో దాని కింద అంకె వేసుకోండి. ఇది కూడా మా గురువు గారు వెంకట్ గారే ఈ విషయాన్ని మాకు తెలియజెప్పారనమాట. దాన్ని అందుకుని కాబట్టి ఆయన ధన్యవాదాలు అన్నారు కాబట్టి మేము వెంటనే దీన్ని చెప్పి, ఆయన మాకు నేర్పింది అందరికీ మేము కూడా నేర్పాలి అనే ఉద్దేశం. జనరల్ గా కంటెంట్ ఈజ్ ద కింగ్ అంటూ ఉంటారు. కానీ పర్సనల్ కమ్యూనికేషన్ లో 7% మాత్రమే ఉన్నది కింగ్ ఎలా అవుతుంది? కింగ్ అవ్వదు కదండి అని అనుకుంటాం మనం. సార్ బాడీ లాంగ్వేజ్ తో వేదిక మీదకి వెళ్ళాం, మనం రాసిన సబ్జెక్టు కానీ మనం ప్రదర్శించే విధానం, మనం చెప్పే విధానమే కదా చాలా అత్యద్భుతమైన అంశం. కాబట్టి నేను తయారు చేసుకున్న మాటల కంటే, నేను రాసుకున్న మాటల కంటే నేను చెప్పే విధానం కానీ, నేను నవ్వుతూ చెప్పే విధానం కానీ, నేను చూపించే హావభావాల మూలంగా నన్ను మంచి స్పీకర్ గా గుర్తిస్తున్నారు అని చెప్పి మనం అందరం అనుకుంటూ ఉంటాం. కానీ కంటెంట్ అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకు కంటెంట్ అనేది ముఖ్యమైనది? కానీ పర్సనల్ కమ్యూనికేషన్ లో 7% చూపించినప్పటికీ కూడా, ఇప్పుడు మీరు కంటెంట్ అని దానికి ఏబిసిడీలు రాశారు కదండి కింద వరుసలో అంకెలు వేసే. సికి ఎంత వచ్చిందండి? సి 3 అండి, 3. ఎస్, ఓ 3, 15, 14, 20, 5, 14, 20. అన్నింటినీ కూడండి, అన్నింటినీ కూడండి. 91 సార్. 91 అంతేనండి? ఇంకేమైనా మార్పులు అవును సార్. చేర్పులున్నాయా? 91, 92, 93 ఇంకెవరికైనా మార్పులు చేర్పులు ఏమైనా వచ్చినాయా? కరెక్టే కదా 91?
ఆ 91 కూడా ఒకసారి కూడండి. 10 సార్ 1010. 10 వచ్చింది. 1 + 1 1 + 0 1+0 1+1 0 1 అండి. 1 అంటే కంటెంట్ అంటే నెంబర్ 1. మనం తయారు చేసుకునే కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ ని సక్రమంగా సరి చేసుకొని మనం రాసుకోవాలి. తయారు చేసుకోలేనప్పుడు మనం ఎంత బాడీ లాంగ్వేజ్ ఉన్నా, ఎంత వాయిస్ మాడ్యులేషన్ ఉన్నా, మనకి భయం లేకపోయినా, మనం ఎటువంటి ఎన్ని కథలు చెప్పినా, ఎన్ని పద్యాలు చెప్పినా, ఏం చెప్పినా వేస్ట్ అవుతాయి. అందుకని కంపల్సరీగా మనం తయారు చేసుకునే విధానం ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి. కంటెంట్ అనేది స్పీకర్కేనా అనే డౌట్ వస్తుంది. కంటెంట్ అనేది ఒక స్పీకర్కే కాదండి, స్పీకర్తో స్టూడెంట్ కూడా మనం చదివే పాఠం ఏదైతే ఉందో ఆ పాఠం చదివే విధానాన్ని, రాసుకునే విధానాన్ని, ఒక వరుసలో రాసుకునే విధానాన్ని కూడా ఆ కంటెంట్ని జాగ్రత్తగా రాసుకుని గుర్తుపెట్టుకునే విధానాన్ని, ఆ గుర్తుపెట్టుకునే విధానం ఎట్లా ఉందో రేపు ఎల్లుండిలో మనం తెలుసుకోకపోతాం. అవన్నీ కూడా కంపల్సరీగా వరుస క్రమంలో రాసుకుని ఆ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ పిల్లలకి చెప్పడమే. మనం ఎగ్జామ్లో రాస్తే సక్సెస్ అవుతూ ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. అదే 10 మంది ముందు మాట్లాడితే మంచి వక్తగా గుర్తింపు పడతాం. అదే సార్, అందుకే కంటెంట్ ఈస్ ద కింగ్ అంటారు. కంటెంట్ ఈస్ ద కింగ్, కంటెంట్ ఈస్ ద నెంబర్ 1. అందుకని మీరు కంపల్సరీగా తయారు చేసుకునే అంశం ఏదైతే ఉందో అవన్నిటినీ కూడా సార్ చెప్పిన విధంగా ఏవైతే ఉన్నాయో ప్రతిదీ ఆలోచించండి. ప్రతిదీ ఆలోచించండి. 4S 4Ps ఏవైతే ఉన్నాయో 4Ps ఇవన్నీ కూడా ఆ పద్ధతిని ప్రకారం వరుస క్రమంలో మనం తయారు చేసుకోగలిగితే కంపల్సరీగా స్ట్రాంగ్ ఓపెనింగ్ అంటే మాట్లాడేటప్పుడు మంచి స్ట్రాంగ్ ఓపెనింగ్ ఉండేటట్టు ఉండాలి. అలాగే స్ట్రాంగ్ క్లోజింగ్నెస్ కూడా వాడికి అర్థమయ్యేది. సినిమా అనేది మొదలు పెట్టిన తర్వాత చివరి అర్థమైతేనే మనకు బాగుంటుంది. లేకపోతే చివరిలో ఏంట్రా ఇట్టా తేల్చేసాడు అంటాం. అలాగే కంపల్సరీగా మనం చెప్పే విధానాన్ని కంపల్సరీగా స్ట్రాంగ్ ఓపెనింగ్ తో పాటు స్ట్రాంగ్ క్లోజింగ్ కూడా అంతే విధంగా ఉండేటట్టు మంచి ఇన్ఫర్మేషన్ దాన్ని పొందుపరుచుకుంటూ సక్సెస్ఫుల్ గా మనం ముందుకెళ్ళి మంచి స్పీకర్ గా ఎదగడానికి ఈ అంశాలన్నీ ఉపయోగపడతాయి. కాబట్టి వాటినన్నింటినీ పాటించి మీరందరూ కూడా కంపల్సరీగా మీకు ఇంకో నియమం చెప్పాను. నేను స్టేజ్ ఫియర్ చెప్పిన రోజున మీకు ఒక నియమం చెప్పాను, ఒక రూల్ చెప్పాను, ఒక మంత్రా చెప్పాను. ఆ మంత్రం 3 Ps. ఆ 3 Ps కూడా మనం కనుక సక్రమంగా పాటించగలిగితే ప్లానింగ్ చేసుకోవడం ఒకటి, ప్రిపేర్ చేసుకోవడం ఒకటి, ప్రాక్టీస్ చేయటం ఒకటి, మూడో పి అది కూడా ప్రాక్టీస్ చేయటం. ప్రతి అంశాన్ని కూడా మనం 1-2 సార్లు ఆలోచించి ప్రిపేర్ చేసుకుని ప్రాక్టీస్ చేసుకోగలిగితే మనం సక్సెస్ఫుల్ స్పీకర్గా, మంచి విద్యార్థిగా, లేకపోతే మనం వ్యాపారం ఏదైతే చేస్తున్నామో మనం కంపల్సరీ రియల్ ఎస్టేట్ అయితే రియల్ ఎస్టేట్, లేదా మరి ఏదైనా సరే ఏ వ్యాపారం అయినా సరే మనం మాట్లాడే విధానాన్ని బట్టి ఎదుటివారు కూడా మనం తీసుకునే విధానం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని కూడా మనం తీసుకుని మంచి సక్సెస్ఫుల్ స్పీకర్గా ఎదగాలని ఆశిస్తున్నాం.